హాయ్ ఆల్, వెల్కమ్ టు కేకేపీబీటీ ఆన్లైన్ ట్రైనింగ్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్. సో యాక్చువల్గా మేము వచ్చేసి ఏమంటే కొత్తగా డేటా ఇంజనీరింగ్ అనేది ఏమంటే కొత్తగా బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. సో స్కిల్ సెట్ వచ్చేసి ఏమంటే అజూర్ ఫండమెంటల్, అజూర్ డేటా ఫ్యాక్టరీ, అదే విధంగానే అజూర్ డేటా స్టోరేజెస్, స్నో ఫ్లాగ్, ఇవి వచ్చేసి ఏమంటే స్కిల్ సెట్ అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఏమంటే వీటిని నేర్చుకోవడానికి ఎలిజిబిలిటీ వచ్చేసి ఏమంటే మినిమం డిగ్రీ అయితే ఉండాలి. అది బీటెక్ అయినా అవ్వచ్చు, ఎంటెక్ అయినా అవ్వచ్చు, బీకామ్ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మినిమం డిగ్రీ అయితే ఉండాలి. ది క్లాస్ టైమింగ్స్ వచ్చేసి ఏమంటే డెమో క్లాస్ టైమింగ్స్ వచ్చేసి ఏమంటే 12th May 2023 7 PM to 8:30 PM, 13th May 2023 7 PM to 8:30 PM. మీకు కావాలంటే ఈ డెమో సెక్షన్ లో మీరు ఒకవేళ జాయిన్ అవ్వాలనుకున్నట్టయితే ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో నేను వచ్చేసి ఏమంటే డెమో లింక్ అయితే పెడతాను. మీరు ఆ లింక్ అయితే క్లిక్ చేస్తానే మీకు వచ్చేసి ఏమంటే ఈ టయానికి డెమో క్లాస్కి అయితే అటెండ్ అవ్వచ్చు. లేదు ఫర్దర్ గా మీకు ఏదైనా సరే డౌట్ ఉన్నట్టయితే ఈ కింద ఉన్న 2 నెంబర్ కానీ మీరు కానీ కాల్ చేశారంటే ఫర్దర్ గా నేను వచ్చేసి ఏమంటే మీకు రిమైనింగ్ డౌట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. నెక్స్ట్, ఈ కోర్స్ యొక్క మెయిన్ అజెండా వచ్చేసి ఏంటంటే సో డేటా అనలిస్ట్ కి డేటా ఇంజనీర్ కి మధ్య డిఫరెన్స్ ఏంటి, అదే నెక్స్ట్ వన్ వచ్చేసి ఏమంటే అజూర్ ఫండమెంటల్ సిలబస్ ఐ విల్ టెల్ యూ ఇంటూ హియర్. సో దోస్ ఆర్ ఇంటూ ది ఇవన్నీ కూడా అజూర్ ఫండమెంటల్ సిలబస్ అనమాట. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, అలానే బెనిఫిట్స్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్, టైప్స్ ఆఫ్ సర్వీసెస్, ఇవన్నీ కూడా వచ్చేసి ఏమంటే అజూర్ ఫండమెంటల్స్ లో ఉన్న టాపిక్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏమంటే అజూర్ డేటా స్టోరేజ్ లో ఉన్న టాపిక్స్ అనమాట. సో బ్లాబ్ స్టోరేజ్ అంటే ఏంటి, డేటా లైక్ Gen 1 అంటే ఏంటి, ADLS Gen 2 అంటే ఏంటి, అదే విధంగానే అజూర్ ఎస్క్యూఎల్ సర్వర్ అంటే ఏంటి, దాంట్లో మనం ఏ విధంగా సో ఇక మనం ఎలా చెప్తామంటే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ది డేటా స్టోరేజ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి అంటే హౌ టు క్రియేట్ ఏ స్టోరేజ్ అకౌంట్, హౌ టు అప్లోడ్ ది డేటా ఇన్ టు ది స్టోరేజ్ అకౌంట్, హౌ టు కనెక్ట్ ది దట్ స్టోరేజ్ అకౌంట్ టు పవర్ బిఐ అనమాట. అంటే ఆ ఒక స్టోరేజ్ అకౌంట్ నుంచి పవర్ బిఐకి కనెక్ట్ చేసి రిపోర్ట్ అనేది ఏ విధంగా క్రియేట్ చేస్తాం అనేది మనము క్లియర్ గా అయితే చెప్తాము. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏమంటే అజూర్ డేటా ఫ్యాక్టరీ. హియర్ అజూర్ డేటా ఫ్యాక్టరీ సిలబస్ లో వచ్చేసి ఏమంటే అజూర్ డేటా ఫ్యాక్టరీ అంటే ఏంటి, నెక్స్ట్ వన్ వచ్చేసి ఏమంటే అది ఎలా వర్క్ అవుతుంది, దాంట్లో మెయిన్ కాంపోనెంట్స్ ఏమేమి ఉంటాయి, డేటా ఫ్లోస్ అంటే ఏంటి, యాక్టివిటీస్ అంటే ఏంటి. సో అలానే యాక్టివిటీస్ లో మనకు వచ్చేసి ఏమంటే డేటా మూవ్మెంట్ యాక్టివిటీ అంటే ఏంటి, ట్రాన్స్ఫర్మేషన్ యాక్టివిటీ అంటే ఏంటి, నెక్స్ట్ వన్ కంట్రోల్ యాక్టివిటీ అంటే ఏంటి, జనరల్ యాక్టివిటీస్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా చెప్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏమంటే వన్స్ ఈ అజూర్ డేటా ఫ్యాక్టరీ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత వి విల్ స్టార్ట్ ఇన్ టు ది ఐ విల్ టెల్ ఇన్ టు ది ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ ఇన్ ఏడిఎఫ్ లో ఫ్రమ్ ది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాళ్ళు ఎలా ప్రాజెక్ట్స్ అయితే ఇస్తారు, మనం ఏ విధంగా అయితే చేస్తాము, ఇవన్నీ అయితే చెప్తాం అనమాట. సో లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్ వచ్చేసి ఏమంటే స్నో ఫ్లాగ్ డేటాబేస్. సో ఈ స్నో ఫ్లాగ్ డేటాబేస్ కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టూల్. ఓకే, సో ఇక్కడ మనకు వచ్చేసి ఏమంటే స్నో ఫ్లాగ్ అంటే ఎందుకు వాడతాం, సో స్నో ఫ్లాగ్ ఎందుకు యూజ్ చేయాలి, సో దాంట్లో కీ కాన్సెప్ట్ ఏమున్నాయి, ఆర్టికల్చర్స్ ఏమేమి ఉన్నాయి, నెక్స్ట్ వన్ వచ్చేసి ఏమంటే ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి, స్నో ఫ్లాగ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేస్తాము, దాంట్లో ఏ విధంగా లాగిన్ అవుతాము, దాంట్లో మనం ఎస్క్యూఎల్ క్వరీస్ ఏ విధంగా పర్ఫామ్ చేస్తాము, దాంట్లో మనం డేటాని ఏ విధంగా స్టోర్ చేస్తాం, దాంట్లో మనం కాంప్లెక్స్ క్వరీస్ ఎలా రన్ చేస్తాము, లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్ వచ్చేసి ఏమంటే ఈ అజూర్ డేటా ఫ్యాక్టరీ యూజ్ చేసుకునేసి ఎస్క్యూఎల్ సర్వర్ నుంచి స్నో ఫ్లాగ్ ఏ విధంగా డేటా అనే దాన్ని మైగ్రేట్ చేస్తాము, నెక్స్ట్ వచ్చేసి ఏమంటే స్నో ఫ్లాగ్ నుంచి పవర్ బైక్ తీసుకెళ్ళి ఏ విధంగా రిపోర్ట్ అయితే క్రియేట్ చేస్తాము, ఇవన్నీ కూడా ఎండ్ టు ఎండ్ అయితే చెప్తాను. సో టోటల్ అనేది ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట. సో మనకి ఇక్కడ కోర్స్ వచ్చేసి ఏమంటే తెలుగు అండ్ ఇంగ్లీష్ లో రెండిట్లో అయితే ఉంటుంది. సో ఈ సింపుల్ అండ్ ఈజీగా ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తాము. ఫస్ట్ మేము వచ్చేసి ఏమంటే థియరిటికల్ నాలెడ్జ్ లో చెప్తాము, దెన్ వచ్చేసి ఏమంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ అయితే చెప్తాము. ఎవ్రీడే టాస్క్ అయితే మేమైతే ప్రొవైడ్ చేస్తాము. మీకు 10 డెమో లైవ్ ప్రాజెక్ట్స్ అయితే ఇస్తాము, మెటీరియల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం, అలానే రికార్డెడ్ వీడియోస్ కూడా ఏమంటే మేమైతే షేర్ చేస్తాము. లాస్ట్ అండ్ థింగ్ వచ్చేసి ఏమంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆన్సర్ కావాలన్నా మేమైతే షేర్ చేస్తాం. నెక్స్ట్ వన్ మోక్ ఇంటర్వ్యూస్ కావాలంటే మేము వచ్చేసి ఏమంటే మీకైతే కనెక్ట్ చేస్తాము. సో లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్ ది ఫీ వచ్చేసి ఏమంటే 15,000 అనమాట, వాట్ ఎవర్ ది స్కిల్స్. సో ఫస్ట్ వన్ అజూర్ ఫండమెంటల్, అజూర్ డేటా స్టోరేజెస్, నెక్స్ట్ వన్ అజూర్ డేటా ఫ్యాక్టరీ, నెక్స్ట్ వన్ వచ్చేసి ఏమంటే స్నో ఫ్లాగ్. ఈ ఫోర్ కి వచ్చేసి ఏమంటే 15,000 అనమాట. ఈ 15,000 కే మీకు ఎస్క్యూఎల్ సర్వరు అలానే పవర్ బిఐ ఈ వీడియోస్ కూడా మేమైతే మీకైతే షేర్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఏమంటే డ్యూరేషన్ వచ్చేసి ఏమంటే 60 days అయితే ఉంటుంది, డైలీ 1.5 hour అయితే ఉంటుంది. సో సెవెన్ నుంచి 8:30 వరకు అయితే డైలీ అయితే ఉంటుంది. మీకు మేము వచ్చేసి ఏమంటే ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే ఇస్తాము. ఆ యొక్క యూజర్ నేమ్ తో పాస్వర్డ్ తో మీరు కావాలంటే అజూర్ అకౌంట్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏమంటే అజూర్ కానీ పవర్ బై కానీ యూజ్ చేయొచ్చు.
ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా సరే ఏదైనా సరే డౌట్ కానీ ఉన్నట్టయితే మాకు ఈ కింద ఉన్న నెంబర్కి అయితే మీరు వచ్చేసి కాల్ చేస్తారంటే ఫర్దర్గా ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాం. ఐ విల్ రిపీట్, డెమో క్లాస్ ఎప్పుడు ఉంటుందంటే 12 May 2023. ఐ థింక్ నెక్స్ట్ ఫ్రైడే మీకు వచ్చేసి ఏంటంటే డెమో క్లాస్ అయితే ఉంటుంది. 12th May అండ్ 13th May అయితే ఉంటుంది. మీకు ఏదైనా సరే ఆ, ఈ ఈ డెమో క్లాస్ జాయిన్ అవ్వడం ఎలా అంటే, ఈ వీడియో కిందలో కామెంట్ సెక్షన్ లో వచ్చేసేమంటే పిన్ చేసి ఆ డెమో లింక్ వచ్చేసేమంటే పోస్ట్ చేసింటాను. మీరు ఆ లింక్ ని క్లిక్ చేశారంటే మీరు డెమో క్లాస్ కి వచ్చేసేమంటే జాయిన్ చేయొచ్చు. ఇక్కడ కింద ఉన్నాయి కదా, ఈ 2 నెంబర్ కనుక కాల్ చేశారంటే మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాం అనమాట. థ్యాంక్ యూ ఆల్.